ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా అలానే ఒక 1 వీక్ పాటు నిల్వ ఉండేలాగా మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో 1 గ్లాస్ శనగపిండి, 1 గ్లాస్ వరిపిండిని వేసుకోవాలి. అలాగే ఈ 2 వేసుకున్న తర్వాత 1 స్పూన్ వామును కూడా వేసుకోవాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడేంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా కలుపుకున్నారు కదా, ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనం చపాతీ పిండికైతే ఎలా కలుపుకుంటామో అలాగే ఇంకొంచెం మెత్తగా అయితే కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం జంతికలు వేసుకొని జంతికల పొడికైతే ఉంటుంది కదా, ఇప్పుడు దానికి కొంచెం ఆయిల్ వేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం జంతికల పొడికలో ఈ పిండిని పెట్టుకొని వేసుకోవాలి. మనం జంతికలను అయితే ఎలా నొక్కుంటామో అలాగే వీటిని కూడా వేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో కాకుండా మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా ఈ బబుల్స్ అన్నీ పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండి వామ్ పునుగులు అయితే రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేసి చూడండి. నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.